నిరీక్షణ వేరు, విశ్వాసము వేరు. నిరీక్షణ అని అంటే ఏంటిదంటే, ఎస్ అది తప్పకుండా జరుగుతుంది, నేను నిరీక్షిస్తున్నాను, నేను నిరీక్షణ కలిగి ఉన్నాను అని అంటాం. అది తప్పక జరుగుతుంది అని నిరీక్షణ. ఆశ అని అంటే నీకు ఎన్నో ఆశలు ఉంటాయి, నేను ఇదైతా అదవుతా, నేను ఇంత పెద్దగా అవుతా, ప్రతి ఒక్కరికి ఆశ. ఈ ఆశ నిరీక్షణ విశ్వాసము కాదు. విశ్వాసం అనేది హెబ్రీ 11:1 స్పష్టంగా దేవుడు రాసి, ఫెయిత్ ఈజ్ ఎ సబ్స్టెన్స్. నిరీక్షణ డిజైర్ సబ్స్టెన్స్ కాదు. విశ్వాసాన్ని దేవుడు ఒక పదార్థము అన్నాడు. దేవుని చేతిలో పెట్టిన పదార్థము అంటే ఏంటిది? దేవుని వాక్యము బైబిల్ ఉన్న చూడు, ఇది పదార్థము. దిస్ ఎ ఫెయిత్. ఇఫ్ యు రీడ్ ద వర్డ్, దేవుడి వాక్యాన్ని చేతిలో పెట్టినాడు, ఒక పదార్థము. ప్రవచన వాక్యము, దేవుని స్వరము, దర్శనము, కళలు, ఇవన్నీ పదార్థాలు. ఇవన్నీ కూడా దాన్ని ప్రాక్టీస్ చేయాలి. నిరీక్షణను ప్రాక్టీస్ చేయలేవు, డిజైర్ను ప్రాక్టీస్ చేయలేవు, కానీ ఫెయిత్ ని ప్రాక్టీస్ చేయాలి అన్నట్టు. దేవుని వాక్యము ప్రాక్టీస్ చేయాలి, దేవుడు పలికిన మాటలు, ప్రవచనములు ప్రాక్టీస్ చేయబట్టి. ఆ విధంగా అంటే విశ్వాసం అనేది ఇట్స్ ప్రాక్టికల్ సబ్స్టెన్స్. అది దేవుని వాక్యము, ఇట్స్ సబ్స్టెన్స్. దేవుని వాక్కు అది నాకు సబ్స్టెన్స్. అది గుడ్డిగా నమ్మమని చెప్పలే. వి డోంట్ వాంట్ బ్లైండ్ ఫెయిత్. బ్లైండ్ ఫెయిత్ వద్దు మనకు. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్న దాన్ని బట్టి మనకు జ్ఞానం పెరుగుతూ ఉంటుంది.